అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, వాళ్ళు మీకు ఒక మంచి చాలా రేర్గా, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి, ఎప్పుడు చూడని ఒక పువ్వుని మీకు పరిచయం చేస్తున్నానండి. మా గార్డెన్లో పూసింది ఆర్చిడ్ అంటారంటండి, ఆర్చిడ్ ఫ్లవర్స్ అంటారంట వీటిని. అసలు ఎంత బాగుందంటే అండి, మన ఇండియాలో అండి నాగమల్లి అని ఇచ్చే పువ్వు చూశాను నేను, అదేలాగా అనిపించింది. కానీ నాగమల్లి చిన్నగా ఉంటాయి, ఏం పెద్దగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెట్టారంటండి మా పిల్లలు. అయితే అప్పటి నుంచి ఒక్క పువ్వు పూయలేదంట. నేను వచ్చాక కొన్ని నీళ్లు ఎప్పుడన్నా ఎగ్ ఆయిల్ చేసి ఒకసారి 2 సార్లు పోసాను. తర్వాత కూరగాయలు నానబెట్టి ఒక 2 సార్లు కూరగాయలు నీళ్లు పోసా, అంతే. అసలు ఏమి పూలు వచ్చినాయి, ఒక్కొక్క చెడు ఒక్కొక్క మండకి 7 మొగ్గలు వచ్చినాయి అనమాట. మా బాబు చూసి, అమ్మ ఈ చెట్టు అస్సలు పూలే పూయలేదమ్మా, మాకు నువ్వు ఎంత బాగా పూపించావు అని ఎంత ఆశ్చర్యపోయాడు. అసలు ఆ పువ్వు ప్యాటర్న్ అండి మీరు చూస్తే, నాగేంద్ర స్వామి లాగా కళ్ళు, నోరు, పైన పడగా, అమ్మ అసలు చూస్తే నాకు నాగేంద్ర స్వామి చూసినట్టే ఉందండి. వెనకేమో ఇట్లా మన బిల్వపత్రం ఉన్నట్టు 3 ఆకులు, మళ్ళీ పక్కన 2 ఆకులు, 5 ఆకులు తిప్పితే అండి చూడండి, అసలు ఆ పువ్వు చూడండి, కిందేమో అసలు చూడండి ఆ ముక్కులాగా వచ్చి కళ్ళు వచ్చి, అసలు అమ్మో అది మళ్ళీ ఆ ఆకులండి ఇట్లా పట్టుకుంటే వెల్వెట్ అండి, మక్కమల్లి వెల్వెట్ లాగా మెత్తగా. దేవుడి దగ్గర పెట్టిన ఫోటోకి 3 రోజులు 4 రోజుల వరకు పువ్వు వదలటం లేదండి. మీకు ఆ ఫోటో కూడా చూపిస్తా చూడండి, దేవుడి సెల్ఫ్లో పెట్టింది. ఎంత బాగుందో ఈ పువ్వు. మా ఇంట్లో పూసినాయి అండి, నేను పెడుతున్నాను మీకు చూడండి. మా పాప వాళ్ళ ఇంట్లో 2 ఉన్నాయంట చెట్లు, ఒక్క పువ్వు కూడా పూయలే. అమ్మ మా చెట్లకు కూడా పువ్వులు పూవిచ్చమ్మ తీసుకెళ్ళారు అంటుంది మా అమ్మాయి. చూసారు ఆ పువ్వు చూడు, లోపల చూడండి, ఆ 2 కళ్ళు లాగున్నాయండి, మధ్యలో ముక్కు, నోరు. అసలు అమ్మో ఆ పువ్వు చూస్తే నాకైతే దేవుణ్ణి సాక్షాత్ నాగేంద్ర స్వామిని చూసినట్టు అనిపించిందండి. అసలు ఆ పువ్వులో అంత బాగుందంటే అంత బాగుంది. దేవుడికి పెట్టాను, ఒకరోజు శివుడికి పెట్టాను, ఒకరోజు శివలింగానికి పెట్టాను. పెట్టినా కానండి నీళ్ళల్లో వేసిన 3 రోజులు అట్లాగే ఉందండి. ఇప్పుడు ఆ పువ్వు చూడండి ఎంత అందంగా ఉందో. అసలు ఆ పువ్వు చూడండి, మీరందరూ చూస్తారని నేను ఈ వీడియో పెడుతున్నానండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతీస్ కిచెన్. ఇందులో అండి వంటలు పెడతాను, అలాగే చిన్న చిన్న ఇట్లా సైడ్ సీన్స్, గుడులు అవి కూడా పెడతానండి. ఇంకోటి దేవుడి ఛానల్ ఉందండి, స్తోత్రమాలిక, అందులో ఓన్లీ దేవుడి పాటలు, స్తోత్రాలు పాడతానండి, ఓకేనండి. ఇంకోటి హిందీ ఛానల్ ఉందండి, అందులో కూడా హిందీలో మాట్లాడి వీడియోలు పెడతానండి, ఓకేనండి. పువ్వు చూడండి ఎంత బాగుందో, ఓకేనండి. అందరికీ నమస్తే అండి, బాయ్ బాయ్ బాయ్.